చూడండి, మాకు అవకాశం ఇచ్చినారు, మీకు 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చి మీరు ఎక్కడ సద్వినియోగం చేసుకోలేదు. మేము సద్వినియోగం చేసి పని అంటే ఇట్లుండాలని చేసి చూపిస్తాం. మీకు ఇప్పటికైనా మార్పు తెచ్చుకొని మీరు కూడా మేము చేసే పనులకు సహకరించండి. అంతేగాని ప్రెస్ మీట్ పెట్టి మీడియా ఉందని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు. మేము ఎక్కడే కానీ ఇప్పటి నుంచి ఎక్కడ చిన్న అవినీతి జరిగినా కూడా మాకు ఎత్తి చూపించండి, ఎక్కడైనా పని జరగకుండా కూడా మాకు ఎత్తి చూపించండి. కానీ మీ పని మీరు చేయండి, మా పని మేము చేస్తాం. అందరం కలిసి కర్నూలు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం. మళ్ళీ ఒక మాట చెప్పినారు, శిలాఫలకాల దగ్గర టెంకాయ కొట్టినారు. శిలాఫలకాలు కొట్టి 2 సంవత్సరాలు అయింది, ఒక శిలాఫలకం వేసి ఈ రోజు వరకు పని మొదలుగా లేదు. మరి మీరు దానికి ఏం సమాధానం అంటారు? 2020 సంవత్సరంలో శిలాఫలకం వేసినారు, ఇప్పటికీ ఆ పని మొదలుగా లేదు. మీరు శిలాఫలకాలు వేసినారు సరే, మీరు సూపుగా శిలాఫలకాలు వేసినారు. మేము ధైర్యంగా ఈరోజు పక్క నుండి పనులు మొదలు పెట్టిస్తున్నాం. అదే శిలాఫలకాల దగ్గర మీరెందుకు మొదలు పెట్టించలేకపోయినారు? చేత కాలేదు. శిలాఫలకాల దగ్గర పనులు మొదలు పెట్టించడానికి మేము మొదలు పెట్టిస్తున్నాం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే కాంట్రాక్టర్లు కూడా భయపడిపోయినారు పనులు చేయాలంటే. ప్రభుత్వం మారినాక పనులు చేస్తామనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే కాంట్రాక్టర్లు కూడా మీ కింద పని చేయాలంటే కూడా భయపడినారు. కర్నూలు కార్పొరేషన్లో పని చేయాలంటే కూడా భయపడినారు. ఎప్పుడు లేదు ఈ చరిత్రలో. ఓన్లీ ఈ పీరియడ్ మాత్రమే ఉంది కర్నూలు కార్పొరేషన్లో కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి. అన్ని పనులు చేస్తున్నారు, అన్ని అభివృద్ధి జరిగేది. ఎక్కడ కూడా ఈ పీరియడ్ మాత్రమే భయపడినారు. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడటం బాగా ఆలోచన చేసి మాట్లాడండి. నిజంగా మాది ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, మేము కూడా సర్దుకుంటాం. అంతేగాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఎమ్మెల్యే ఇట్లా మంత్రి గురించి మాట్లాడడానికి మీకు ఏముందో హక్కు? 2 నెలలు అయింది మంత్రిగా ఎక్కినాడు. అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి వెళ్తున్నాడు, ఫస్ట్ టైం మంత్రి అయినాడు అంటే ఒకసారి అర్థం చేసుకోండి. అతనిలో ఎంత టాలెంట్ ఉంటే గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఇస్తారు. అంతేగాని మీరు మంత్రి అయినాడు అన్నట్టు మీకు అన్ని సమాధానం చెప్తాం. తొందరలోనే అన్ని దానికి మేము సమాధానం. మీరు ఇట్లేమైనా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇట్లే మాట్లాడితే మీరు రోజు ఒకటి తీస్తాం. మీ సమస్యలు పెట్టి మీరు రోజు మీరు చేసిన తప్పు తీస్తాం. మీరు పొలాయి కనెక్షన్లకు డబ్బులు తీసుకునే తీస్తాం, ఇంట్లో అప్రూవల్కి డబ్బులు తీసుకునే తీస్తాం, ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళు. దౌర్భాగ్యం. ఒక కాంప్లెక్స్ దగ్గర ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి కూడా డబ్బులు తీసుకున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పాలన చేసినారంటే, పాలన అంటే ఎట్లుండాలా, ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు మేము ఏం చేస్తున్నామని మీరు కూడా చూడండి. ఇంకా మీరు సంవత్సరంన్నర పదవిలో ఉంటారు, మేయర్ గారు, కార్పొరేటర్లు. ఈ సంవత్సరంన్నర మీకు సహకరిస్తే మీకు బాగుంటుంది. మాకు ఎంత 3.5 సంవత్సరం పనిచేస్తే కనీసం ఈ సంవత్సరంన్నరనన్నా మీకు మంచి పేరు వస్తుంది. అబ్బా మీరు ఎవరు ఉంటే మీరే అంటారు కదా. మీరు మా ప్రోటోకాల్ కూడా మీకు ఎక్కడ మేము ఉల్లంఘిస్తలేం. మీరు ఎక్కడ వచ్చినా కూడా ఫస్ట్ మీతోనే టెంకాయ కొట్టిస్తున్నాం. అన్ని మీ ద్వారానే చేపిస్తున్నాం, కార్పొరేటర్ల ద్వారా, మేయర్ ద్వారానే చేపిస్తున్నాం. కానీ మేము ఎక్కడ కూడా మిమ్మల్ని కించపరచడం కానీ అవమానపరచడం కానీ లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రెస్ మీట్లు మానుకోండి. మేము ఈరోజు లేబర్ని ఎక్కిస్తున్నాం. ఖచ్చితంగా 200 మందిని మేము పనిలో పెట్టుతాము, పని చేపిస్తాం. వీళ్ళతో మేము డబ్బులు తీసుకొని పనులకి పెట్టుకోలే, వాళ్ళని మా ఇంట్లో కూడా పని చేయించుకొని పెట్టుకోలే. ఈ పనుల లిస్టు కూడా తీసి ఒక్కొక్క శానిటేషన్ డివిజన్లో ఎంతమంది పని చేస్తున్నారు అనేది మీకు చెప్తా. ఎవరు ఒక్కొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర ఒక 5 మంది 10 మంది పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. మరి దాని గురించి మీరు ఏం చెప్తారు? అది ఎంక్వైరీ చేయండి. ఎంక్వైరీ కనుక్కోండి. మొన్నటి వరకు మీరే అధికారంలో ఉన్నారు. అధికారం ఇప్పుడు మేము అధికారంలో కూడా మీకు సహకరిస్తాం. మేరకు మీరు శానిటరీ ఇన్స్పెక్టర్ల కాడ ఒకరొకరి దగ్గర ఎంతమంది పని చేస్తలేరో ఒకసారి మీరు ఎంక్వైరీ చేయండి. ఒక్కొక్క శానిటరీ ఇన్స్పెక్టర్ దగ్గర 5 మంది 10 మంది పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. లిస్టు తెప్పించుకోండి. ఖచ్చితంగా మేము కూడా త్వరలోనే అన్నీ అడుగుతాం, అన్నీ బయట పెడతాం, అందరికీ సమాధానం చెప్తాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ మీకు తగ్గే ప్రసక్తి లేదు. ప్రతిరోజు మా మేయర్, మంత్రి, ఎమ్మెల్యేలు కూడా మీకు ఎవ్వరు అవసరం లేదు. మేమే ఎక్కడికైనా వస్తాం, మీకు ఎక్కడైనా సమాధానం చెప్తాం. ఎక్కడైనా డిబేట్ పెట్టండి, 10 మందిలో పెట్టండి, ప్రజల మధ్యలో పెట్టండి, నాకు ఎక్కడైనా వస్తాము. మీరు ఏమడిగినా కూడా మేము సమాధానం చెప్తాం. మాకు అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. అంతే.